ఈరోజు కార్తీక మాసంలో 14వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే వైకుంఠ చతుర్దశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి, సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగింపజేసుకోవటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో 14వ రోజు. కార్తీక మాసంలో 14వ రోజుకున్నటువంటి ప్రాధాన్యత గురించి కార్తీక మహత్యంలో చెప్పారు. ఆ ప్రాధాన్యత ఏంటంటే, కార్తీక మాసంలో 14వ రోజు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి నంది వాహనం మీద కూర్చొని భూలోక సంచారం చేయటానికి వస్తాడు. అలా వచ్చిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి దధ్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే 1000 కపిల గోవులను దానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి భూలోక సంచారానికి వచ్చే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయండి, దధ్యోజనం నైవేద్యంగా సమర్పించండి, 1000 కపిల గోవులు దానం చేసిన విశేషమైన ఫలితాన్ని అందిపుచ్చుకోండి. అలాగే కార్తీక మాసంలో 14వ రోజుకి ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. తీవ్రమైన దారిద్ర్య బాధలు, తీవ్రమైన రుణ బాధలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి సూర్యాస్తమయ సమయంలో మీ ఇంట్లో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ శివుణ్ణి స్మరించుకుంటూ ఒక ప్రత్యేకమైన విధి విధానంతో తర్పణం ఇవ్వాలి. ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఒక పారిజాత పుష్పము, కొన్ని మందార పుష్పాలు, కొన్ని గన్నేరు పుష్పాలు వేయాలి. పారిజాత పుష్పం అందుబాటులో లేకపోతే కొన్ని మందార పుష్పాలు, కొన్ని గన్నేరు పుష్పాలు రాగి పాత్రలో ఉన్న నీళ్లలో వేసి శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ నమశివాయ అని శివుణ్ణి స్మరించుకుంటూ 3 సార్లు తర్పణం వదిలిపెట్టాలి. అలా చేస్తే కార్తీక మాసంలో 14వ రోజు తీవ్రమైనటువంటి దారిద్ర్య బాధలు, తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి ఈ 14వ రోజు ఇచ్చే ప్రత్యేకమైన దానాలు కూడా చెప్పారు. ఆ ప్రత్యేకమైన దానాలు ఏంటంటే, కందులు, పెసలు, శనగలు. ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు శనగలు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కార్తీక మంగళవారం కాబట్టి సొంతింటి కల సాకారం చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామి షట్కోణంలోనే ఉంటాడని, సుబ్రహ్మణ్య శక్తి షట్కోణంలో ఉంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ఒక షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము. ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఈ షట్కోణం ముగ్గులో మొత్తం 6 బిందువులు ఉంటాయి. ఈ 6 బిందువుల దగ్గర 6 మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 6 బిందువుల దగ్గర ఉన్న 6 మట్టి ప్రమిదల్లో కూడా పిండి దీపాలు ఉంచండి. ఆ పిండి దీపాల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కొక్క పిండి దీపంలో ఒక్కొక్క కుంభవొత్తి వేసి దీపాలు వెలిగించండి. కాబట్టి షట్కోణం ముగ్గులో ఉన్న 6 బిందువుల దగ్గర చిన్న ప్రమిదలు 6 ఉంచాలి. వాటిల్లో చిన్న పిండి దీపాలు 6 ఉంచాలి. ప్రతి పిండి దీపంలో కూడా ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. అలా 6 బిందువుల దగ్గర 6 మట్టి ప్రమిదలు, 6 పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఈ షట్కోణం ముగ్గు మధ్య భాగంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచాలి. దానిలో ఒక పెద్ద పిండి దీపం ఉంచాలి. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చేసిన పెద్ద పిండి దీపం ఉంచాలి. ఆ పెద్ద పిండి దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. మధ్యలో ఉన్నటువంటి పిండి దీపానికి తడి గంధంతో అడ్డంగా 3 గీతలు గీసి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి. తడి గంధంతో గీసినటువంటి 3 అడ్డగీతలు శివశక్తికి సంకేతం, కుంకుమ బొట్టు అమ్మవారి స్వరూపానికి సంకేతం. శివశక్తుల సంయోగమైనటువంటి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలగటానికి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర ఈ ప్రత్యేకమైనటువంటి
సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించండి. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ దీపాన్ని వెలిగించినట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల సొంతింటి కల సాకారం అవుతుంది, రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే బ్యాంక్ లోన్లు తొందరగా రావడానికి, సోదరులతో ఉన్న విభేదాల నుంచి బయటపడటానికి కూడా ఈ షట్కోణ దీపం విశేషంగా సహకరిస్తుంది.